ద్రష్టుం శ్రోతుర్వక్తు కర్తుర్భోక్తుర్విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమా అసంగపూర్ణబోధాత్మా. ఇంకా లక్షణాలను జోడిస్తున్నాడండి. ఇవన్నీ స్వరూప లక్షణాలే. జాగ్రత్తగా గమనిస్తే తాను సకల దృశ్యాతీతుడు అనే విషయమును స్పష్టీకరించుతున్నాడు. అసలు కదలిక అనేది ఎక్కడ కదులుతోందట? స్థిరంగా ఉన్నవాడిలో ఒక దృశ్యం వచ్చిందట. మనం ఏం చేస్తున్నామండి? గాఢ సమాజనిష్టలో కూర్చున్నాడు. పల్లీలు తింటే బాగుండు అంతే. ఇలా ఓ దృశ్యం వచ్చిందంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇంకా అయిపోయింది, కదిలిందే లేదా? ఎప్పుడు? నేను ద్రష్టను. ఇప్పుడు ఆ దృశ్యం ఎవరికి కనబడింది? నాకు. అంతేనా కదా? ఈ ద్రష్టగానే ఉన్నాడండి. ఆ దృశ్యం ఏమైంది? ఇలా వచ్చింది, పడిపోయింది, కదలలేదు ఈయన. అప్పుడు ఏమైనా తేడా వచ్చిందా? రాలా. మళ్ళా ఇంకో దృశ్యం వచ్చింది, పకోడీలు తింటే బాగుండు. మళ్ళీ అది కూడా దృశ్యం. ఇలా ఏదో ఊరికే ఉదాహరణ చెప్తున్నా అట్లాగా. ఇంకా మనవాడు రాలేదేమిటి? ఇట్లా ఏమిటేమిటో వచ్చిపోతుంటాయి అవన్నీ. అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ ఎవరికి కనబడుతున్నాయి? ద్రష్టకి. అర్థమైందండి? ద్రష్టారమను పశ్యంతి. బాగా చూడు, సాక్షిగా చూడు, కదలకుండా చూడు. నువ్వు కదలకుండా ఉన్నంతసేపు ఎన్ని దృశ్యాలు వస్తే నీకేమైంది? అంతేనా కదా? సాయంత్రం పూట పూజ టైం అయిపోవడం, పూలండి అంటే అరుచుకుతాడు, కనబడింది. మళ్ళీ డింగ్ పూలండి, మళ్ళీ ఇంకో దృశ్యం వచ్చింది. అంతేనా కదా? సాయం సంధ్య వేళ అయినా దీపం పెట్టాలి, డింగ్ ఇంకో దృశ్యం వచ్చింది. లోపల ఇవన్నీ ఇప్పుడు ఏమిటి? ఇంకా ఏమి యాక్షన్లోకి రాలా. ఇంకా ఇవన్నీ ఏమిటి? దృశ్యాలు. నీ మనోఫలకం మీద, సినిమా తెర మీద దృశ్యాలు ఏమవుతున్నాయి? వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. కార్తీక మాసం సాయంత్రం వేళ అయ్యింది, అసలే ఇవాళ ప్రదోషం అట, అసలు ఇవాళ అభిషేకం చేస్తే, ఇవాళ ఉపవాసం అంటే కోటి సోమవారాలు ఉన్నట్టట. ఎంత మానవుడికి ఎంత అభిలాష చదవంగానే అనుకున్నా. ఒక్క సోమవారం నాడు ఉపవాసం అంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితాన్ని పొందేయాలని అనుకున్నాడు. అప్పుడు కర్తాభక్త అయ్యాడా అవ్వలేదంటావా? ఎంత అన్యాయం అండి. ఏమిటంటే అదంతే. ఆ కాలంలో ఆ సమయంలో అలా కనుక చేస్తే అంత ఫలితం వస్తుంది. ఏమిటి వస్తుంది? నీవు కర్తవి కాదని తెలుస్తుంది, నువ్వు భోక్తవి కాదని తెలుస్తుంది, నువ్వు ద్రష్టవని తెలుస్తుంది. అది కూడా ఒక దృశ్యమే కదా. ఏముంది దాంట్లో? ఇవాళ ఉపవాసం ఉంటే బాగుండు అనగానే జామకాయలండు అన్న పిలుపు అనకూడదు. ఉపవాసం అనే దృశ్యం ఇక్కడ నడవంక శాంతం పూర్తిగానే కాలేదు, జామకాయలనే పిలుపు. అయ్యో అసలే ఉపవాసం కదా ఇవాళ ముందు జామకాయలు అనుకోవాలి. సో ఇలా మానవుడు ఏమైపోతున్నాడు? ఎప్పటికప్పుడు దృశ్యం వెంబడి వెళ్ళిపోతే వాడు ద్రష్ట ఎలా అవుతాడు? ఇలా ఎన్నో దృశ్యాలు వచ్చిపోతున్నాయి. దృశ్యాలు వెంబడి మనం పోవడం ఎందుకు? మనం ఉన్న చోట మనం ఉండొచ్చు కదా. నువ్వు ఉన్నట్టుగా నువ్వు చైతన్య స్వరూపుడివి, నువ్వు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడివి, నువ్వు సాక్షి స్వరూపుడివి, నువ్వు ద్రష్టవి, నువ్వు అలా ఉండొచ్చు కదా. నువ్వు నిర్వికారుడవు, నువ్వు చైతన్య స్వరూపుడు, నువ్వు ప్రకాశ స్వరూపుడు, నువ్వు అలా ఉండొచ్చు కదా. మిగిలిన వాడితే నీకేం పని? అన్నీ వస్తాయి పోతాయి అని ఊరకుండు. అప్పుడేమైంది? ఏ ఇబ్బంది లేదుగా. కానీ ఇవన్నీ చూచుట, వినుట, చెప్పుట ఇవన్నీ ఇంద్రియ విషయాలు కదా. ఇవన్నీ ఎవరికి తోస్తున్నాయి అని విచారించు. చేయమాక. ఇవన్నీ తోచగానే ముందేం చేయాలి? ఎవరికి తోస్తున్నాయి ఇవి? జీవుడిగా ఆత్మగా? జీవుడికి. దాన్ని ఈ ద్రష్ట మొదట జీవుడు. ఇవే ఇంద్రియాలు విషయాలు, ఇంద్రియాలు విషయాలు. ఇక్కడున్న ఇంద్రియాలు తోస్తాయి ముందు జీవుడికి. ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ప్రపంచంలో ఉన్నాయని తోస్తాయి. ఈ ఇంద్రియాలు విషయాలు తోచేది ఎవరికయ్యా అంటే జీవుడికి. మరి ఆత్మకండి దానికి ఇంద్రియాలు లేవు, విషయాలు కూడా లేవు. ఇంద్రియాలు లేవు, విషయాలు లేవు. అది కేవల సాక్షి. ఆత్మద్రష్ట కదా. ద్రష్ట ఆత్మ. ప్రపంచం అంతా అప్పుడు ఏమైపోయింది? దృశ్యం. దాంతో దానికి పని లేదు.
ద్రష్ట అన్నవాడికి దృశ్యంతో పనే లేదు. వృత్తి ఏమిటి? చూడటం, వినడం ఇత్యాదులు. సరే, ఇవన్నీ ఏమిటి? ఈ మూడు కలిసిపోయినాయి. ఇప్పుడు ఈ సాక్షి, ఈ లోపల వచ్చిపోతున్న దృశ్యం, ఆ బయట ఉన్నటువంటి వృత్తి, వ్యాపారం, వ్యవహారం ఏదన్నా పెట్టుకోదని పేరు. ప్రపంచంలో మనం వ్యవహరించడాన్ని ఏమన్నారు? వృత్తి అన్నారు, లేదంటే వ్యాపారం అన్నారు, లేదంటే వ్యవహారం అన్నారు. ఈ మూడు కలిసేటప్పటికి ఏమైపోయింది? మాయా. ఈ మూడింటిలో ఏం చేయాలి? రెండింటిని తెచ్చి ఒక దాంట్లో కలిపేయాలి. ఒక రెండింటిని పట్టుకొచ్చి ఒక దాంట్లో కలిపేయచ్చు. అప్పుడే ఏదైనా పరిణామం వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సరే, ఇప్పుడు ఏం చేసాం? ద్రష్టని దృశ్యాన్ని పట్టుకెళ్ళి వ్యవహారంలో కలిపేసాం. ఇప్పటివరకు ఏం చేస్తున్నాం? మన లోపల ద్రష్ట ఉన్నాడండి, వచ్చిపోయే దృశ్యాలు ఉన్నాయండి. ఈ రెండింటిని పట్టుకెళ్ళి ఏం చేసాం? వృత్తి, వ్యవహారం, వ్యాపారం. జామకాయలు బండి దగ్గరికి వెళ్ళాం. ఏమిటయ్యా నాకు అర్థంగా తిట్టండి, జామకాయలు తెచ్చేవి అన్నాం. వాడు ఏదో జామకాయలు విశేషం, వాడు తెచ్చిన జామకాయలు బాగోలేదని వాడు చెప్తాడు. ఏమిటి? చాలా బాగున్నాయండి, తీగా ఉన్నాయండి, అదండి ఇదండి, అలాగండి ఇలాగండి. అసలు ఇవాళ కార్తీక మాసం అండి, మార్కెట్ రేట్ అలా ఉందండి, అలా ఇలా ఉందండి, బయట వర్షం అండి, అదండి ఇదండి. మొత్తానికి ఏదో విషయం చెప్పాడు నీకు. సరే, నువ్వేం చేసావు? సరేలే ఏదో ఒకటి తినాలిగా మరి అనుకున్నావు. ఉన్న వాటిలోనే వచ్చిన బండిలో కావాల్సినవి ఏరేసావు. ఆ బండి అంతా మంచివి కదా, అయినా సరే 4, 5, 10 నీకు కావాల్సినవి ఏరేసావు, తీసేసుకున్నావు, లోపల తీసుకెళ్ళి పెట్టేసావు. పెట్టేసి తీరా తినబోతే ఏమైంది? అవి సరిగా లేవు. ఇప్పుడు ఈవిడ అష్టావతారం చదవడం మొదలుపెట్టింది. ఎవరికి? జామకాయలు అమ్మిన వాడికి. ఇప్పుడు వృత్తి, వ్యవహారం, వ్యాపారం పెరిగిందా తగ్గిందా? ఎందుకు పెరిగింది? ఈ ద్రష్ట, ఆ దృశ్యం వెళ్ళి అందులో కలిశారు. దేనికి బలం పెరిగింది? ఇప్పుడు ఎందులో చివరికి మిగిలితే దాని బలం పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా ఈ ద్రష్ట, దృశ్యము వెళ్ళి వృత్తి, వ్యాపారం, వ్యవహారంలో కలిసిపోయేటప్పటికి దానికి బలం పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలట? వెనక్కి తీసుకో, విరమించు. ఈ కలిసిపోమాక అక్కడికి వెళ్ళి ఆ వృత్తి, వ్యాపారం, వ్యవహారాన్ని ముందు దృశ్యం దగ్గరికి పట్టరా, దృశ్యాన్ని ద్రష్ట దగ్గరికి పట్టరా. అప్పుడేమైపోయింది? వృత్తి, వ్యాపారం, వ్యవహారం ఈ దృశ్యము కలిసి ద్రష్టలో కలిసిపోయింది. ఇప్పుడు ఎవరు బలపడ్డారు? ద్రష్ట బలపడ్డాడు, సాక్షి బలపడ్డాడు. ఏ గొడవ లేదు. నిజంగా నువ్వు జామకాయలు తినాల్సిన అగత్యమే కనుకుంటే ఈ సృష్టిలో అవే నీ దగ్గరకు వస్తాయి, కంగారు పడమాకు అని నిమ్మళంగా కూర్చున్నాడు ఒకడు. అప్పుడేమైపోయింది? ఈ నిమ్మళంగా కూర్చోలేని వాడు బోర్డు మంది ఉన్నారా లేదా? ఈ నిమ్మళంగా కూర్చోలేని వాళ్ళందరూ ఈ నిమ్మళంగా కూర్చున్న వాడికి ఆహారం తేవడానికి వాళ్ళంతా కష్టపడేది పాపం. ఆ పరిగెట్టే వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళంతా పనిచేసుకొచ్చి హాయిగా ఇంట్లో హాయిగా ప్రశాంతంగా సాక్షిగా ఉన్నవాడు దగ్గర తీసుకొచ్చి పెడతారు. అందుకే గృహిణి జీవితం చాలా ఉత్తమం అనేది. ఎందుకని? ఆవిడ సాక్షి స్వరూపంగా ఉండవద్దు, బయటికి అక్కడికి పరిగెట్టక్కర్లా. ఎందుకని? ఆ ఉద్యోగం చేయడానికి వాళ్ళు ఆయన పెట్టాం. దేశం అంతా తిరిగి రావడానికి, ఏమైనా తేవడానికి పట్టాడు. వృత్తి, వ్యాపారం, వ్యవహారం అంతా ఆయన ఖాతాలో వేసాం, నీ ఖాతాలో వేసేవేమిటి? వేయలేదు కదా. కానీ ఈవిడ సాక్షిగా ఉంటుందా? పైగా ఆర్డర్లు వేస్తాడు. ఈ వెళ్ళి ఆయనకి మీరు బయటికి వెళ్తున్నారు కదా, వచ్చేటప్పుడు పూలు పట్టరండి, పళ్ళు పట్టరండి, అది పట్టరండి, ఇది పట్టరండి. ఈ దృశ్యాలన్నీ వృత్తి, వ్యాపార, వ్యవహారాలని ఆయనకు అప్పచెప్పేసి ఏమైపోయిందా? బలపడిపోయింది. ఇట్లా వాస్తవానికి ఏ ధర్మంతో అయితే మన వ్యవస్థ అంతా ఏర్పడిందో దాన్ని వినియోగించుకునేటప్పుడు వ్యతిరేక లక్షణాలతో, మాయా లక్షణాలతో ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి అజ్ఞానం, అహంకారం, కర్త, భోక్త చేత ప్రభావితమై ఇలా ఉండడం వలన ఈ ద్రష్ట అన్నటువంటి స్థితి కాస్త పోయి ఇది శాంతం మాసిపోయింది. నేను సాక్షి అన్నటువంటి జ్ఞానం బుద్ధిగా పోయింది. ఏది మిగిలిపోయినప్పుడు? వృత్తి, వ్యాపారం, వ్యవహార జ్ఞానమే మిగిలిపోయింది. అబ్బా, ఆవిడ ఎంత చలాకినో తెలుసా? ఎంత యాక్టివో, ఎంత డైనమిక్కో. ఆవిడ ఒక్కటి ఉండేది వాళ్ళని 10 మంది పెట్టు. ఎంత పనైనా అవలేలుగా చేసి పడేస్తుంది. ఎంత విషయమైనా అటో ఇటో తేల్చి అవతల పడేస్తుంది. వ్యవహారవేత్త 10 మందిని అయినా సరే జాడించి అవతల పడేస్తుంది అంతే. చూడండి, ఇలాంటి మాటలను వింటామా లేదా? ఇప్పుడు మీరు ఎందులో బలంగా ఉన్నట్టు? వృత్తి, వ్యాపారం, వ్యవహారం
ఇలాంటివన్నీ వింటే మనకి ఇప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చినట్లే డీమెరిట్ అవి డీమెరిట్ అవి అయ్యో రామా అవన్నీ అవలక్షణాలు లక్షణాలు కావమ్మా ఈ జన్మంతా వృధా అయిపోయిందని దుఃఖించవలసిన లక్షణాలు అవి అదేనండి ఇలా నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు కూడా ఎన్నెన్నో అవార్డులు ఎంతమంది పైన ఆఫీసర్లు అందరూ మంత్రులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసామండి అందరూ ఎవరు మహానుభావి చాలా డిమాండ్ ఈయన కోసం ఎంతమంది క్యూలో ఉన్నారయ్యా బాబు అనేవాడు ఒరే అది డీగ్రేడింగ్ రా బాబు ప్రయోజనం లేదురా నాయన అది ఆ ప్రతిభ వల్ల ఏమిటి ప్రయోజనం ఏం లేదుగా వృత్తి వ్యాపారం వ్యవహారం బలపడిపోయిందిరా బాబు సాక్షేదిరా అసలు నువ్వు బలపడవలసిందేమిటి ఎందుకు పుట్టావు నేను సాక్షిని తెలుసుకోవడానికి పుట్టావు నేను అవ్యవహారిని తెలుసుకోవడానికి పుట్టావు నేను అక్రియ నేనేమి చేయడం లేదని నిర్ణయ స్థితిలో ఉండడానికి పుట్టావు అసలు జన్మ ఎందుకైతావో ఆ లక్షణం కాస్త మరుగైపోయి చివరికి ఏది నువ్వు కాదో అది బలపడిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి అది నేను కాదురా బాబోయ్ అని వాడికి ఎన్నిసార్లు చెప్పిన వాడికి అర్థం కాదే అర్థమవుతుంటారా ఎందుకని వాడు ఆ దృష్టితోనే చూస్తాడు అంతవరకు వాడి పాత్ర అంతవరకే ఇప్పుడు వాడికి మనం రోజు వెళ్ళి రోకలతో ముందు మొరబెట్టుకుంటే ప్రయోజనం ఉందా ప్రయోజనం లేదు కాబట్టి జాగ్రత్తగా ఈ ద్రష్ట ఈ ప్రపంచము ఈ వృత్తి మనలో మనం పుట్టగానే ఏం ఏర్పడిపోయినాయి ద్రష్ట అనేవాడు ఒకడు ఏర్పడ్డాడు అలాగే ప్రపంచం ఏర్పడిపోయింది వృత్తి కూడా ఏర్పడిపోయింది చిన్నపిల్లవాడు ఆటబొమ్మల మధ్యలో పడుకున్నాడండి ఇప్పుడు ఆటబొమ్మల మధ్యలో పడుకోవడం ఏంటి వాడు అంటే కాసే చూపు దేని మీద పడితే దాంతో ఆడుకుంటూ ఉంటాడు వాడి దృష్టిలో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆటబొమ్మలతో సమానమే వాళ్ళతో కూడా ఆడుకుంటూ ఉంటాడు చూస్తుండ మీరు వాడు నిద్రపోయేంత వరకు వాళ్ళ మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు పడిపోతూ ఉంటాడు వాడు పడిపోతుంటాడు వీళ్ళ పడేస్తూ ఉంటాడు వాళ్ళని వదిలిపెట్టాడండి వీళ్ళు ఒకవేళ వదిలేసి నిద్రపోతున్నా సరే వాడు గ్యారంటీగా వాళ్ళ మీద ఎక్కి తొక్కుతూనే ఉంటాడు వాడికి నిద్ర వచ్చేదాక వీళ్ళిద్దరిని కూడా ఆటబొమ్మల్లో భాగంగా భావించి ఆడుకుంటూ ఉంటాడు చూడండి మీరు వీళ్ళిద్దరు స్పందించలేదు అనుకోండి వాడు ఒక్కడైనా ఆడుకుంటాడు ఇప్పుడు వాడి ఆటలో అంతా భాగమే అంతే అలాగే మనం కూడా మన ప్రపంచంలో వీళ్ళంతా భాగము మన వృత్తిలో వీళ్ళంతా భాగము అని నీలో ఉన్న ద్రష్ట ఈ తాను గుర్తించేవాడు తనని గుర్తించే వాళ్ళందరినీ కూడా తన ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడుంది ఆ ప్రపంచం లోపల మరి ఇప్పుడు ఆ ప్రపంచం నిన్ను పరిగెట్టించదా ఓ శుభ్రంగా పరిగెట్టిస్తుంది ఏం వదిలిపెట్టదండి నేను అర్థమైందా చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకని కాబట్టి ఈ త్రిపుటి రహితమైనదే పరబ్రహ్మము ఈ మూడుగా ఉన్నది ఏమి పరబ్రహ్మములో లేనే లేవు ద్రష్ట లేదు దృశ్యము లేదు వృత్తి అంతకంటే లేదు దృశ్యము లేదు వృత్తి కూడా లేదు ఆఖరికి ద్రష్ట కూడా లేదు ద్రష్టురహితం ఆ పరబ్రహ్మం అనేది అసలు ఈ జీవుడు అనేవాడు లేనే లేడు అక్కడ ఈ సాక్షి కూడా లేడు అక్కడ ఎందుకని అంటే విషయం ఉన్నంతసేపే ఈ సాక్షి అంటున్నావు కాబట్టి విషయము విషయిగా చెప్పబడే సాక్షి అక్కడ లేదు ఎందుకని మరి వాడికి శబ్దస్పర్శ రూపరస గంధాలు అనే విషయం ఉంటేనే నేను సాక్షిని అని గుర్తుకొస్తాను లేకపోతే గుర్తుకు అవునంతసేపు వీడు వృత్తి అమడపడిపోతాడు దృశ్యం అమడపడిపోతాడే కానీ వాడు సాక్షి అనే విషయం వాడికి గుర్తు రాదు కాబట్టి కేవలత్వము అన్నమాట వాడాడు ఈ ద్రష్టురహితమైనటువంటి స్థితికే కేవలము అని పేరు అటువంటి కేవలాత్మ అనేటటువంటి నిర్ణయం దాకా మానవుడు చేరాలి అటువలన శ్రావ్య శ్రవణ శ్రోతలు మూడు ఏమిటో చెప్తున్నాడు చెవికి సంబంధించిందండి శ్రావ్యము శ్రవణము శ్రోత నేను లోపల ఎవడున్నాడు వాడు వినేవాడు వాడున్నాడు శ్రోత వాడు ఏం చేస్తున్నాడు శ్రవణం వింటున్నాడు ఏం వింటున్నాడు శ్రావ్యంగా ఓ పాటలు ఇందాక దాకా మనం ఏదో నామస్మరణ విన్నామండి ఏదో యంత్రం వినిపించిందా లేదా ఏం జరిగినప్పుడు శ్రావ్యము శ్రవణము శ్రోత త్రిపుటి ఉన్నారా లేదా ఇప్పుడు అనుక్షణము శివనామమే అనుచు అని పాట పాడగానే మనం కూడా అనుక్షణము శివనామమే అనుచు పాట పాడాము కానీ ఆడేం చెప్తున్నాడు శివ శివ అనాలి కదా నువ్వు పాట ఎందుకు పాడారు నీకు పాటతో ఏం పని ఆ పాట ఏం చెప్తోంది అనుక్షణం శివ శివ అనని చెప్తున్నాడు అంతేనా కదా నువ్వేమనాలి అర్థమై ఉంటే నిజంగా నీకు పాట నమో భగవతే రుద్రాయ నమో భగవతే రుద్రాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ అనుకోవాలి నువ్వు అప్పుడు ఆ పాట నెరవేరినట్టు అంతేనా కదా కానీ మనకు ఆనందం ఎప్పుడుంది
పాఠమును మనం కూడా పాడితేనే అనుక్షణము శివ ఆరేవు. అప్పుడు ఆ పాట నీకు వచ్చని తెలిస్తే ఏమిటి ప్రయోజనం? శ్రోత. ఇప్పుడు త్రిపుటి వచ్చాడో లేదా? వచ్చేసింది త్రిపుటి. కాబట్టి ఈ త్రిపుటి ఎప్పుడు లేడయ్యా? నువ్వు సాక్షిగా. సాక్షిగా ఉంటే వినపడితే వినపండి, నువ్వు ఎందుకు స్పందించాలి ఇప్పుడు అర్జెంటుగా? ఏం స్పందించక్కర్లేదుగా, అవునా కదా? ఎందుకని వాడు స్వయంగా శివస్వరూపుడు, ఇంకా వాడు శివ అనుకోవడం ఎందుకు? స్వయంగా వాడే శివస్వరూపుడు అనే నిర్ణయం దాకా చేరేడండి. అప్పుడు ఏమైపోయింది? ఈ త్రిపుటి లేనే లేదు, శ్రోత లేడు, శ్రవణము లేదు, శ్రావ్యమైనటువంటిది లేదు. సరే, మరో చూద్దాం. వాచ్య వచన వక్త. మనకు నోరుద్దా లేదా? దాని పని ఏమిటి? పని వాచ్యం, మాట్లాడటమే దాని ఉద్యోగం. వచనం చెప్తున్నామా లేదా? ఏదో అర్థవంతమైనటువంటి పద్ధతిగా చెప్పేదంతా వచనం అంట. లేదండి, మాట్లాడగలిగే శక్తిని వాచ్యము అంటాము. ఏదైనా అర్థవంతమైనటువంటి ధోరణిలో మనం కనుక మాట్లాడితే దాన్ని వచనము అంటాం. మరి వాడు ఉండాలా ఖరీదు మాట్లాడేవాడు? వాడేవాడు వక్త. ఎవరైనా ఒకరు చూడంగానే ఏమిటి బాగున్నారా, ఏమిటి మీ పిల్లలు ఏమని చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారా, డాలస్లో ఉన్నారా, ఆస్ట్రేలియాలో ఉన్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారా, వాళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చినాయా లేదా, సంబంధాలు చూస్తున్నారా లేదా, మీ మనవాళ్ళకి పెళ్లి చేశారా లేదా, ఇలా అడుగుతూ పోయామండి. ఇదంతా కూడా వాచ్యము, వచనము, వక్త. అంతేనా కాదా? ఎందుకండి నీకు గొడవ? ఎందుకు నీకు గొడవ? ఎందుకని త్రిపుటిలోకి వచ్చేసావు కాబట్టి. ఎందుకంటే ఒక వ్యక్తిని గుర్తించగానే, రెండవ దానిని గుర్తించగానే అప్పుడేమైంది? త్రిపుటిలోకి చేరిపోతున్నావు. నువ్వు అక్కడే ఉన్నావండి. ఆత్మా రామో భవతి, శివస్వరూప ఏక శివస్వరూపం, ఏకం సద్బ్రహ్మ. అక్కడే ఉన్నాడు. రెండవ దాన్ని అసలు గుర్తించే లేడు వీడు. సమాజ నిష్టలో ఉన్నాడండి, సాక్షాత్కార స్థితిలో ఉన్నాడండి, అనుభవ జ్ఞానంలో ఉన్నాడండి, స్వయం సిద్ధ స్థితిలో ఉన్నాడండి, సదాశివ స్థితిలో ఉన్నాడండి. ప్రపంచం లేదు, సంసారం లేదు, వృత్తి లేదు, దేవుడు లేడు, భోక్త లేడు, కర్త లేడు, సంగి లేడు, ఏది లేదు, క్రియలు లేవు, కర్తలు లేవు, ఎవరు లేరు. మరి అప్పుడు అలా ఉన్నవాడు కదా ముక్తి మోక్షం పొందినవాడు. రెండవ దానిని గుర్తించావంటే బంధ కారణము, భయ కారణము ఏర్పడిపోతుంది. రెండో అన్యం తోచగానే ఏమైపోయింది? బంధము, భయము రెండు వచ్చి కూర్చున్నాయి. కాబట్టి ఈ త్రిపుటిలో నుంచి బయటకు రావయ్యా బాబు. త్రిపుటి నేను కాదు అని ఆ త్రిపుటిని నిరసించే పని చెయ్యి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇంకోటి కార్య కారణ కర్త. అదేనండి, బ్రహ్మగారికి ఒక సంకల్పం వచ్చింది, సృష్టి చేస్తే బాగుండు. ఎందుకని? అంతకుముందున్న సృష్టి అంతా ఆయనలోకే వెళ్ళి కూర్చున్నాయి. కొంచెం వెళ్ళి కూర్చున్నటువంటి సూక్ష్మమైనటువంటి సృష్టి, ఆ త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి కదిలింది. త్రిశక్తులు కదిలినాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కదిలినాయి. కదలగానే ఏమైపోయింది? కార్యం తోచింది, సృష్టి కార్యం తోచింది. బ్రహ్మకర్మ సమారభే తోచింది. తోచగానే ఏం చేశాడు? బ్రహ్మాండాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. అప్పుడేమయ్యాడు? కార్యము, కారణము, కర్త వచ్చి కూర్చున్నాయి. త్రిపుటిలోకి వచ్చేసాడు. అప్పుడేమైపోయింది? అప్పుడు ఆయన కూడా ఆ పరబ్రహ్మస్థితి నుంచి సగుణ బ్రహ్మము, గుణములతో కూడుకున్న బ్రహ్మముగా కిందకి దిగి వచ్చేసాడు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి స్థితిలో నుంచి సగుణ సాకారమైనటువంటి సృష్టి స్థితిలోకి దిగి వచ్చేసాడు. సరే, అలాగే భోజ్య భోగ భోక్త అనుభవించాడు. మనం ఏం చేస్తున్నాం? పొద్దున లేవగానే పకోడీలు తింటే బాగుండు, లేదు వడలు అసలు బయట అసలే చాలా తుఫానుగా ఉంది, శనగ వడలు తింటే బాగుండు, ఆరోగ్యానికి మంచిది, ప్రోటీను, అలా ఏవో లక్షణాలన్నీ తోచినాయండి. తోచగానే ఏమైంది? ఇప్పుడు భోక్త అన్నా కాదు, ఎవడు అనుభవించడానికి బాగుందనేవాడు భోక్త. ఆ వడలేమిటి? భోజ్యం. అర్థమైందండి. మరి భోగం ఎక్కడుంది? తయారు చేసి తింటే అంతే కదా. మనసులోనే ఉంటే భోగం పూర్తయిందా? అవ్వలేదుగా. సరే, వెళ్ళింది, ఇక మళ్ళీ నానబోసింది, తొందరగా నానాలి కాబట్టి వేడి నీళ్ళలో నానబెట్టింది, రుబ్బింది, ఆ రుబ్బినవన్నీ బయట తీసుకెళ్ళి వేసింది, మొత్తానికి అలా అంతా రెడీ చేసి పట్టుకొచ్చేస్తే వాళ్ళు ఆయన ఏమన్నాడు, ఇందులో అదేమిటి ఉల్లిపాయలు లేదేమిటి, కొత్తిమీర రాయలేదేమిటి, పక్కన అల్లం చట్నీ తయారు చేయలేదేమిటి, ఇలా ఇవన్నీ లెక్కలన్నీ రాశాడు.
అప్పుడు ఇప్పుడు ఏమంది, ఏమయ్యా అసలు కార్తీక మాసం ఇక్కడ దాకా తీసుకుని రావడమే పొరపాటు. నీకేదో పోన్లే బయట వాతావరణం బాగోలేదు కదా, నువ్వు బయటికి వెళ్ళడం కష్టం కదా, ఇంట్లోనే ఉన్నావు కదా అని నిన్నేదో కాసేపు అలరిద్దామని భోజ్యము భోగము భోక్త వచ్చేసినా రాలేదా? ఇప్పుడు ఆయనలో భోగ లక్షణం పెరిగిందా తరిగిందా? ఇప్పుడు ఈ త్రిపుటిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే అనుభవించే కొద్దీ ఈ త్రిపుటి బలపడిపోతూ ఉంటుంది. ఏదైనా సరే అంతే, కార్యము కారణము కర్త అయినా అంతే, భోజ్యము భోగము భోక్త అయినా అంతే, శ్రావ్యము శ్రవణము శ్రోత ఇదైనా అంతే. వింటూ ఉండే కొద్దీ చూడండి మీలో ఆ శ్రవణ సుఖం పెరిగిపోతుంది. చాలా మంది అంటుంటారు, నేను 30 ఏళ్ళ నుంచి మీ ఉపన్యాసాలు వింటున్నానండి. ఏమిటి మార్పు వచ్చిందండి? 30 ఏళ్ళ నుంచి వింటున్నానండి బాబు. ముందు అదే విశేషం ఉంటాడు. ఊరే ఆ వింటూ ఆనందిస్తున్నవరా నాయన, బాగుందంటే వింటే బాగుంటుందంటే. శ్రవణ సుఖం, చెప్తే సుఖం, వాచ్యము వచనము వక్త అది కూడా సుఖమే. మా శ్రీమతి గారు అంటుంది, ఇప్పటికి 3000 ఉపన్యాసాలు 30,000 ఉపన్యాసాలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, ఇంకా చెప్పేది నాకు అర్థం కాదు. నువ్వు చెప్పడంలో ఉన్న సుఖాన్ని అనుభవిస్తున్నావు. వాచ్యము వచనము వక్త, ఎప్పటికప్పుడు ఏదో కొత్త చెప్తానంటే నాకు అర్థంగా చెప్పడానికి అక్కడ కొత్త దేవుడు ఉన్నది చైతన్యం చెప్పడమే. ఎన్ని రకాలుగా చెప్పినా ఉన్నదేమిటి? చైతన్యం. ఉన్నదేమిటి? ఆత్మ. ఉన్నదేమిటి? బ్రహ్మ. ఉన్నదేమిటి? పరబ్రహ్మ. ఉన్నదేమిటి? సదాశివుడు. ఉన్నదేమిటి? పరశివుడు. ఎన్ని రకాలుగా చెప్పిన, ఎన్ని తిప్పి చెప్పినా అదే కదా విషయం. ఇంకెన్నిసార్లు చెప్తావు? ఇల్లు చెప్తున్నామంటే అర్థం ఏమిటి? ఎవరో అర్థమైందండి. జాగ్రత్తగా గమనిస్తే చాలా ఫోన్ వచ్చినమ్మా. మనం ఈ వచనము వక్త వాచ్యము అనేటటువంటి త్రిపుటిలో కలిసిపోతాము. చూడండి, మీరు మాట్లాడటంలో సుఖం ఉందా లేదా? మీరు నిశ్శబ్దంగా ఉంటే తెలుస్తుందండి. మీరు నిశ్శబ్దంగా ఉన్నానని చెప్పండి చాలు, మిమ్మల్ని మాట్లాడించే వాళ్ళు బోల్డ్ మంది లైన్లో ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి. మీరు ఏ ఒక్క రోజైనా సరే నేను వాళ్ళ మౌనంగా ఉండాలి అని మీరు మనసులో అనుకోండి, బయటికి ఏం చెప్పక్కర్లా. అసలు పొద్దునుంచి రాత్రి దాకా మాట్లాడించే వాళ్ళు వస్తూనే ఉంటారు. అంతే. ఎలా వచ్చారు మరి? నీకు బయట ఉన్న ప్రపంచానికి మధ్య ఈ త్రిపుటి అనే సంబంధం బలంగా ఉంటుంది. అదే ఆ త్రిపుటిని మనం దూరం చేసేసాం, లోపల తీసేసాం, అప్పుడేమైపోయింది? ఇంకా అయిపోయింది. నిన్ను ఎవరు మాట్లాడించేవాడు లేడండి. నేను పొద్దు నుంచి రాత్రి దాకా ఏ ఒక్క మాట కూడా మాట్లాడను. పొద్దున్న లేస్తూనే మాట్లాడేది ఏం లేదు. ఆవిడ వెళ్ళిపోతారు, ఆవిడ పని చూసుకుని. మళ్ళీ సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చేదాకా మాట్లాడేది ఏం లేదు. సాయంత్రం ఆవిడ వచ్చిన తర్వాత మనం మాట్లాడేది ఏమి లేదు, ఆవిడే మాట్లాడుకుంటుంది. ఏం పొద్దున్న ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అన్ని గంటలు ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఏం అసలు నేను ఒక్క మాట కూడా మాట్లాడినాను. రోజు మొత్తం మీద పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు మాట్లాడడమే తప్ప మిగిలినప్పుడు అసలు ఏ ఒక్క మాట కూడా నేను మాట్లాడను. ఎందుకని? అవసరం లేదు. ఎందుకని? వాచ్యము వచనము వక్త లేదు. త్రిపుటి నుంచి మనం దూరంగా ఉండాలి. ఆ త్రిపుటి అనే వ్యవహారంలోకి చేరిపోకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదలగు త్రిపుటులన్నీ ఆత్మయందు లేనివని తెలియవలయను. సర్వ విలక్షణమై ఉన్నది. ఆత్మ సాక్షి అని నన్ను దృశ్యమునకు సాక్షి అని అర్థమవుటదే ఇచ్చోటను త్రిపుటి ఉన్నది. ఆత్మ సాక్షికి కూడా అతీతమై ఉన్నది. ఎందుకని ద్రష్ట అన్నప్పుడు కూడా అక్కడ దృశ్యము దర్శనము అనే వృత్తి ఉంది. దాంట్లో ఉన్న ద్రష్ట త్రిపుటిలోదే. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అది కూడా త్రిపుటిలోదే. ధ్యానము ధ్యేయము ధ్యాత అది కూడా త్రిపుటిలోదే. కాబట్టి వీటన్నింటినీ దాటాలి. ఆత్మ సాక్షి అంటే అర్థం ఏమిటయ్యా అంటే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనే త్రిపుటిని దాటాలి, ధ్యానము ధ్యేయము ధ్యాత అనే త్రిపుటిని దాటాలి, ద్రష్ట దృశ్యము దర్శనం అనే త్రిపుటిని కూడా దాటాలి. ఈ మూడు త్రిపుటులు దాటడమే జ్ఞాన మార్గంలో చాలా ముఖ్యం. మిగిలినవన్నీ కర్మ మార్గంలోనివి. ఇందాక చెప్పినటువంటి ఇంద్రియాలతో కూడుకున్నవన్నీ కర్మ మార్గంలో చెప్పిన త్రిపుటులు. జ్ఞాన మార్గంలో కూడా ఒక 3 త్రిపుటులు ఉన్నాయి. ఒకటేమిటది? ధ్యానము ధ్యేయము ధ్యాత అది కూడా ఓ త్రిపుటే. అలాగే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అది కూడా ఓ త్రిపుటే. ఇంకో త్రిపుటి అన్నిటికంటే మొట్టమొదటి ఏర్పడే త్రిపుటి ఏమిటాయా అంటే ద్రష్ట దృశ్యము దర్శనం ఇది కూడా ఒక త్రిపుటే.
ఈ 3 త్రిపుటులని ఎవడైతే అతిక్రమించాడో, అధిగమించాడో, లేనివని నిరూపించాడో, అతీతంగా ఉన్నాడో వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడు. సర్వ దృశ్యములను తొలగింపజేసేవాడు. వాడి పని ఏంటండి? ఏదైనా దృశ్యం రాగానే దాన్ని తొలగింపజేయడమే పని. అవుననడు, కాదనడు. కళ కూడా దృశ్యమేగా. రోజు 3 కళలు వచ్చిపోతూ ఉంటాయి. అవుననకూడదు, కాదనకూడదు. అప్పుడు అక్కడిదక్కడే పడిపోతుంది. అదే మనం అవుననో కాదనో అన్నాం, అప్పుడేమైంది? కొనసాగుతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఏ దృశ్యం అన్నా రానివ్వండి, అవుననకూడదు, కాదనకూడదు, అంతే. అది అక్కడిదక్కడే అణిగిపోతుంది. అలా ఎక్కడ పుట్టిందో అక్కడే అణిగిపోతుంది. అలాగా సర్వ దృశ్యరహితమైనటువంటి వాడు కర్తృత్వ భోక్తృత్వాది రహితము ఆత్మయని సిద్ధవస్తువు. మరి నేను సర్వకాల సర్వావస్థల యందును పరిణామి అయి ఉండునటు అపరిణామిని కదా. ఈ దృశ్యాలన్నీ వచ్చి దాని మీద వ్యవహారం చేస్తేనే కదా నాకు ఏ పరిణామమైనా కూడా. అసలు దృశ్యాలే లేవంటే ఏ పరిణామం కూడా లేనే లేవు. ఎలాంటి క్రియలు లేవు, గుణములు లేవు, వృత్తులు లేవు. అచలుడను, అసలు కదలికే లేదు, నాకు అవధియే లేదు. నిరవధికుడను, అనంతుడను, అసంగుడను, మాయనే అంటగై ఉన్నాను. కారణదేహం అనేటువంటి మాయామయమైనటువంటి శరీరం నాకు అసలు ఏ అంటూ లేనే లేదు, సంగత్వం లేనే లేదు. ఇది మడిగట్టడం అంటే. మడిగట్టిన వాళ్ళని ఏమంటుంటారు? అంటుకో మాకు కాదు, లోపల అంటకుండా ఉండడం అనేది నేర్పుతాం. అంటుకోకుండా ఉండేది ఎక్కడ ఉండాలి? లోపల. దేని అంటుకుండా ఉండాలి? మాయను అంటుకోకుండా ఉండాలి. కారణ శరీరాన్ని అంటుకోకుండా ఉంటే నువ్వు ఆత్మస్వరూపుడు అనే మహాకారణ శరీరం. ఎప్పుడు ఆ మహాకారణ స్థితిలో ఉండడమే మడిగట్టడం అంటే. జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఇంద్రియ తాదాత్మ్యాది అధ్యాసలు లేనందుచేత అఖండ బోధరూపుడనై ఉన్నాను. ఇంద్రియ తాదాత్మ్యము లేదు. ఆ ఇంద్రియాల వలన భోగం కలిగేది సుఖమో దుఃఖమో నిర్ణయం చేసే అధ్యాస కూడా లేదు. ఏమేం లేవండి ఇప్పుడు నాకు? ఇంద్రియాలు లేవు, ఇంద్రియ తాదాత్మ్యత లేదు, ఇంద్రియ తాదాత్మ్యత చేత కలిగినటువంటి సుఖ దుఃఖాలు లేదండి. ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర 100 మంది కలిసి కూర్చొని నామస్మరణ చేయడానికి కూర్చున్నారండి. 100 మంది కలిసి పాడినప్పుడు ఒకలాగా వినపడుతుంది. మీరు చూసుకోండి కాదు. ఒక్కొక్కరిని విడిగా పాడమనండి, తేడా తెలుస్తున్నా లేదా? 100 మంది గొంతులు కలిసిపోయినప్పుడు పెద్దగా తెలియదు. అందులో సన్న గొంతువాడు ఉంటాడు, పెద్ద గొంతువాడు ఉంటాడు, అలాగే కర్కశమైన గొంతువాడు ఉంటాడు, డబ్బాలో రాడు పోసినట్టు వాడు ఉంటాడు. అన్నీ ఆ సామూహికంలో కలిసిపోతుంది. అవునా కాదా? ఒక్కొక్కరిని విడివిడిగా వచ్చి పాడమన్నాం, అప్పుడేమైంది? అప్పుడు తెలిసినా తెలీదా? తెలుస్తుంది కదా. అలాగే మనం కూడా మన జీవితంలో సామూహికమైనటువంటి దాంట్లో ఎక్కువ గడిపేస్తూ ఉంటాము. కాలక్షేపం జరిగిపోతుంది. ఎందుకనిట? అందులో నీ యొక్క వ్యక్తిగతమైనటువంటిది ఏమీ గుర్తింపు లేదు. అక్కడ నీ ప్రావీణ్యం అక్కడేమి మెరుగయ్యేది, బాగుండేది, బాగుంది అక్కడేం గుర్తింపబడదు. ఎందుకని గుంపులో గోవింద కొట్టుకుపోతూ ఉంటుంది. మన జీవితంలో ఎక్కువ భాగం జీవితం గుంపులో గోవిందగా కొట్టుకుపోయింది. అందువల్లనే మనం గుర్తించలేకపోతున్నామండి ఈ త్రిపుటిని. ఈ త్రిపుటి వ్యవహారం అంతా ఎందుకు ఇలా అయిపోయిందయ్యా అంటే గుంపులో గోవిందగా పనికొస్తున్నాడు ఈ త్రిపుటి వ్యవహారం. వినేవాళ్ళలో బాగా వినేవాడు, పాడేవాళ్ళలో బాగా పాడేవాడు, చదివేవాళ్ళలో బాగా చదివేవాడు అని అనిపిస్తూ ఉంటుందట. మా టీంలో నేనే తెలుసా, మా జిల్లాలో నేనే ఫస్ట్ తెలుసా, మా క్లాస్లో నేనే ఫస్ట్ తెలుసా. ఇలా చిన్నప్పటి నుంచి కూడా మనం గుంపులో గోవిందయ్య, వీడి పేరేమిటండి? గుంపులో గోవిందయ్య. ఎవరయ్యా అని గట్టిగా వాడిని ఒక్కడిని విడిగా తీసేసేవాడు. అప్పుడు ఏమైపోతుంది? అది వృక్షం కాదురా నాయన, ఆముదని చెట్టే. అది గుంపులో గోవిందయ్యలాగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు చలామణి అయ్యింది. దాన్ని ఒక్కదాన్ని విడిగా తీస్తే దాని ప్రభావం ఎంతో తెలిసిపోతుంది. మన ఒక్కడిని ఈ ప్రపంచం మీద, సృష్టి మీద ప్రభావితం అవ్వమన్నామండి. ఏమైపోతున్నప్పుడు నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తాం. చిన్న సమస్య రాగానే నా వల్ల కాదని మనం చేతులు ఎత్తేటలో నిత్య జీవితంలో ఏదో మనకి చేతనైన ఇడ్లీ వడ దోశ వండమంటే వండుతాం. కానీ పెద్ద సమస్య వచ్చి ఇంట్లో ఎదురుకుండా కూర్చుందండి, ఏం చేస్తాం? దేవుడా నీదే భారం అనాల్సిందే. అక్కడ
అదేమిటి మరి ఇప్పటిదాకా నేనేనన్నావుగా. అదేదో సమస్య రాకుండా జరిగిపోయినంతసేపు నేనే అంతా. ఏదైనా సమస్య రాగానే అంతా బండి ఆగిపోయింది. నా వల్ల కాదు మహాప్రభో, నువ్వు చూసుకోవాల్సిందే అని ఆయన కథలోకి తోసేసాము. కాబట్టి కర్మవశాత్తు మనం నిత్య జీవితంలో చేసే అన్ని పనులు కూడా ఈ గుంపులో గోవిందయ్య వ్యవహారమే. ఈ త్రిపుటి వ్యవహారం అంతా ఏంటి? గుంపులో గోవిందయ్య వ్యవహారం. నిజమైనటువంటి సమస్య వచ్చి ఎదుర్కొండా, కర్మవశాత్తు ఎదుర్కొండా అక్కడ నిలబడిందండి. అప్పుడు దాన్ని ఎదిరించి పోరాడమంటే నీ వల్ల కాదు. ఎందుకని అప్పుడు ఈశ్వరానుగ్రహం కావాలండి, గురువు గారు కావాలండి, శాస్త్రం కావాలండి. మన వల్ల కాదండి. మానవాతీతమైనటువంటి శక్తులు ఏమైనా పనిచేస్తే తప్ప ఇంట్లోంచి మనం బయటపడలేమండి అని అప్పుడు సహాయాన్ని అర్థించడం ప్రారంభించాడు. మరి అప్పటి వరకు త్రిపుటిలో నేనే గొప్ప అని అన్నావుగా, నేనే కర్తని, నేనే భోక్తని, అంతా నేనే, ఏం చేస్తేనే అవుతుంది అన్నావుగా. ఏది ఓ సమస్య వచ్చినప్పుడు నిలబడి చూద్దాం అన్నామండి. సమస్య రాగానే ఈ త్రిపుటిలో ఉన్నవాడు కాస్త పారిపోతాడు భయం చేత. ఏ త్రిపుటి వ్యవహారం అయితే ఇప్పటి వరకు సుఖ దుఃఖ మిశ్రితంగా అనుభవిస్తున్నాడో ఆ ప్రపంచమే నిన్ను భయపెట్టడం ప్రారంభిస్తుంది. ఆ మృత్యువే నిన్ను భయపెట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకని ఆ వ్యవహారం మాత్రమే సత్యం అనుకునేటటువంటి వృత్తి, వ్యాపార, వ్యవహారం అనే స్థానంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని అది నీ ఏది నువ్వు కాదో అది నువ్వన్నావు. కాబట్టి చిన్న సమస్య వచ్చి కూర్చుంటుందండి, కదిలితే మోకాళ్ళు నొప్పులు వస్తాయి, ఏం అక్కర్లేదు. వృద్ధాప్యం రాగానే మరి వృద్ధాప్యం దేంతో ప్రారంభం అవుతుంది తెలుసా? మనకు 2 చోట్ల ప్రారంభం అవుతుంది. ఒకటి మరుపు, 2 మోకాళ్ళ నొప్పులు. ఒకటి మరుపు, 2 మోకాళ్ళ నొప్పులు. మీరు ప్రతిదానికి మర్చిపోయినట్టుంటారు. చూడండి, కావాల్సి వస్తుంది. కాళ్ళ చెవులు పెడతారు, దేశం అంతా వెతుక్కొచ్చుకుని ఉంటుంది, ఇల్లంతా వెతుకుతుంది, ఇక్కడే ఉంది. అది రెండో వాడు ఎవడో వస్తాడు, ఇక్కడ ఎదుర్కొన్నా ఉన్నాయి కదండి, కనపడలేదురా, మర్చిపోయింది, ఇక్కడే పెట్టాను, నేనే పెట్టాను, మర్చిపోయాను. ఇలా రోజు మొత్తం మీద 10 సార్లు 100 సార్లు అంటూనే ఉంటుంది. ఈ మరుపే వృద్ధాప్య చిహ్నం. రెండో లక్షణం ఏంటది? మోకాళ్ళ నొప్పి. లేస్తే నొప్పి, కదిలితే నొప్పి, కూర్చుంటే నొప్పి. వృద్ధాప్యం వచ్చినట్ట రానంట ఎవరు చెప్పక్కర్లా. ఈ 2 వస్తే వృద్ధాప్యం వచ్చేసినట్టే. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఏమైనా ఉందా పరిష్కారం? ఏముంది? ఈశ్వర అని వేదిక అనవలసింది. ఎందుకని వృద్ధాప్యం వచ్చేసింది ఆల్రెడీ. తర్వాత 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 మృత్యువు వెంబడిస్తుందిగా. ఈ శరీరం శిథిలమైపోతుంది అని చెప్తోంది. శరీరం సిగ్నల్ ఇస్తోంది, నాయన నా టైం అయిపోయిందిరా బాబు, నువ్వు నన్ను వదిలేసే టైం అయిపోయిందిరా బాబు అని సిగ్నల్ ఇవ్వడం, గుర్తు చేస్తోంది నీకు. అది పని ఉంటే గుర్తు చేస్తోంది, పనిముట్టును ఉపయోగించుకునేవాడికి. కానీ ఎప్పుడన్నా వీడు గుర్తుపడుతున్నాడంటావా? వృద్ధాప్యం వచ్చిందని ఒప్పుకుంటాడంటావా? ఇంకా ఎంత యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేద్దామా? ఇంకా ఎక్కువ వ్యవహారం చేద్దామా? ప్రపంచం అంతా తిరిగి వద్దామా? ఇలాంటివన్నీ ఇంద్రియ తాదాత్మ్య అధ్యాస. ఇంద్రియ తాదాత్మ్యాద్య అధ్యాస. ఇంద్రియాల్లో కలిసిపోవడం, ఆ ఇంద్రియ వ్యవహారం వల్ల ఏర్పడే సుఖ దుఃఖాలు నావనుకోవడం, దానివల్ల తోచేటటువంటి ప్రపంచము నాదే అనేటటువంటి అధ్యాసకు గురవడం. ఇవన్నీ లేవయ్యా బాబు. ఇవన్నీ వాస్తవానికి కళ్ళు మూసుకుని పడుకున్నాడండి, అయిపోయింది. ఇంద్రియాలు లేవు, వాటి విషయాలు లేవు, ఆ విషయానుభవం వల్ల కలిగిన సుఖ దుఃఖాలు కూడా లేనే లేవు. తాను అఖండ స్వరూపుడు, బోధరూపుడు, కేవల విజ్ఞానమయామృత ఆనందమయ రూపుడై ఉన్నాడు. జీవుడు ద్రష్టత్వ శ్రోతృత్వాది ధర్మ విశిష్టుడై అభిమాని అయి ఉండిన బద్ధుడవుతున్నాడు. ఎప్పుడైతే మనకి ఇంద్రియములయందు, విషయములయందు, వాటి ప్రపంచమునందు అభిమానం, నేను నాది అనే అభిమానం ఏర్పడిందో అదే నీకు బంధమై కూర్చున్నది. ఆ నేను నాదిని కనుక నువ్వు విడిపించుకున్నట్లయితే ఆత్మ సాక్షి, ఆత్మ అవ్యవహారి అనేటటువంటి లక్షణాలతో నిత్య నిరంతరము, ఎప్పుడు చేయాలంటే ఈ పని? నిత్యము నిరంతరము నేను నాది అని అనకుండా ఉండాలట. ఆ దృష్టత్వాదులు తనకు లేవని తెలుసుకొని నిత్య నిరంతరాది లక్షణోపేతుడైన బంధ విముక్తుడై పరిపూర్ణ బోధరూపుడు అవుతున్నాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నారాయణ నారాయణ.